అదేముంటుంది అది తీరే వంశన్న ఎవరు అలా కే రవి 6వ వార్డు కే రవి 7వ వార్డులో శ్రీమతి జి వసుంధర ఫస్ట్ వార్డు లబ్ధిదారులు సిహెచ్ లచ్చమ్మ ఎస్ భారతి ఎండి రజియా నలుగురు ఆర్ లక్ష్మి తిరుకొండ భారతి 11వ వార్డు కూర్చోవాలి అందరూ. ఎస్ రాధా ఎం రాజా ముగ్గురు. 13th వార్డులో ఇద్దరు అయిపోయింది, ఇద్దరు వచ్చిన మహేష్ ముగ్గురు. 15th వార్డు విజయలక్ష్మి ముగ్గురు. జి వెంకటేశ్వర్లు ఏ చంద్రయ్య ప్రేమలత 23 సురేష్ బి సురేష్ 20 మరి అందరికీ పనులు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు యువ నాయకులు కొంత పరిచయం నాకు వ్యక్తిగతంగా, మరి అదేవిధంగా రాజకీయంగా కూడా మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది. అప్పటి నుంచి కూడా ఎంపీలు మంత్రులు ఇట్లా వర్గానికి సంబంధించి 410 చెక్కులు 89,77,000 రూపాయలు. ఈరోజు మన పట్టణానికి సంబంధించి 110 చెక్కులు 25,82,200 రూపాయలు కోరుకుంటారు. మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి, పనులు కావాలని కోరుకుంటారు. రాజకీయంగా రకరకాలు ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలకు వచ్చినాడే ఒక మాట పడి అలవాటు, లేకపోతే దోకాల్లో కూర్చుంటే మంచిగా అందరూ ప్రజలు తలపెట్టుకోవాలి. అయినా కానీ మరి వాళ్ళు ఇలా వచ్చినాం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేకి 1,500 ఇల్లు ఇచ్చారు. ఎక్కడ ఇల్లు కూడా కట్టేవాళ్ళు 5-6 ఊళ్ళు లేవు, 500 ఇల్లు కట్టలేదు చాలా ఏరియాలో. అట్లాంటిది నేను ఎక్కువ వచ్చి 4,520 ఇక్కడ గ్రామాలలో 200 ఇల్లు, దాదాపు 4,500 ఇల్లు కట్టాం. 5,000 దానికి కట్టుకోవాలి, 5,000 ఇల్లు కట్టాం. అంటే మన కోసం పనిచేస్తూ ఉన్నాం. అట్లనే టౌన్ కూడా కన్స్ట్రక్షన్, రోడ్లు వేయడం కార్యక్రమం ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇంకా చేయాల్సి ఉంది, తప్పకుండా చేస్తాం. బీడ్ బజార్ మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదరిమణులకు, జగిత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇటువంటి సమయాల్లో ఎక్కడ కూడా పెద్దగా నెగిటివ్ మార్పు రాకుండా నేను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనేది నేను వచ్చి చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రవర్తించే విధంగా ప్రసారం చేస్తాం. ఎలక్ట్రానిక్ మరియు మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.